ఏం చేశారు? ఇప్పుడు ఆయన ఒక ఎక్స్ ఉన్నాడు, ఆయన అప్లై చేశాడు, ఆయనకు ఎమ్మెల్యే ఇవ్వకూడదు అనుకుంటాడు, ఒక ఎమ్మెల్యే ఆయనకి ఇవ్వకూడదు అనుకుంటాడు. ఏం చేస్తున్నారంటే టౌన్ ప్లానింగ్ కూడా ఒక కొర్రీ ఏమంటున్నాడు. పాపం రోజు ఆ కొర్రీ ఆన్సర్ చేశారంగానే మళ్ళీ ఇంకో కొర్రీ ఏమంటున్నాడు, మళ్ళీ ఆ కొర్రీ ఆన్సర్ చేయని ఇంకో కొర్రీ. మన ఈ మధ్య ఒక దగ్గర చూస్తే నెల్లూరులోనే 78 కొర్రీలు వేశారు. ఆ వేసే 75 కొర్రీలు ఒకేసారి వేసేస్తే వాళ్ళన్నీ సబ్మిట్ చేస్తారు. 78 కొర్రీలు. అందుకనే టౌన్ ప్లానింగ్ డైరెక్ట్గా చెప్పాను, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏ మున్సిపాలిటీలో ఏ ఫైల్స్ ఎన్ని కొర్రీలు వేశారో నాకు లిస్ట్ కావాలన్నా. ఎన్ని కొర్రీలు వేశారు, ఎన్నిసార్లు వేశారు? ఒకేసారి 100 కొర్రీలు వేసినా 200 వేసినా ఇబ్బందిలే. ఒక్కోసారి 1 కొర్రీ 2 వేయటం, మళ్ళీ 2 కొర్రీలు వేయటం, ఇది కరెక్ట్ కాదు. అందుకనే మన నెల్లూరులో ఒక డిఎస్ఆర్ అని ఒక కన్స్ట్రక్షన్ 32 అంతస్తులు కడతాం సార్, ఒక హోటల్ కన్స్ట్రక్షన్ అంటే 24 అవర్స్లో రిలీజ్ చేశారు. నిన్న బాపట్లలో కూడా ఇదే విధంగా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ఉంటే కేవలం 2 అవర్స్లో మా అధికారులు రిలీజ్ చేశారు. 1 ఇయర్ పెండింగ్ ఫైల్ అవసరమా? అందుకనే నేను మొన్న ఫైర్ డిపార్ట్మెంట్ వాడని, రెవెన్యూ అధికారులని, తర్వాత మన రిజిస్ట్రేషన్ ఐజీ గారిని, ఈ విధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టా. ఆ కన్సర్న్ మంత్రులతో మాట్లాడా. ఆన్లైన్ సాఫ్ట్వేర్, మా ఆన్లైన్ సాఫ్ట్వేర్ని వాళ్ళ సాఫ్ట్వేర్తో లింక్ చేసేటట్టుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్, ఎవరైనా బిల్డింగ్కి అప్లై చేసుకుంటే మాస్టర్ ప్లాన్ తోటి ఫైర్ సర్టిఫికేట్ పెట్టాలా. ఆ ఫైర్ సర్టిఫికేట్ కోసం వాళ్ళు మళ్ళీ ఫైర్ ఆఫీస్ పోయి తీసుకురావాలా. ఇప్పుడు కొత్తగా వచ్చే సాఫ్ట్వేర్లు అవసరం లే. మా సాఫ్ట్వేర్లు అంటే మున్సిపల్ సాఫ్ట్వేర్లోనే వాళ్ళు ప్లాన్ తోటే ఒక 2 నిమిషాలు ఏముంది, ఒక్క నిమిషం అయిపోయింది 2 నిమిషాలు. ఏదైతే ఫైర్కి డబ్బులు కట్టాలో ఆ డబ్బులు మున్సిపల్ శాఖ సాఫ్ట్వేర్లోనే కడితే ఆ డబ్బులు అడగపోతాయి. ఆన్లైన్లో వాళ్ళు వెంటనే పర్మిషన్ ఇస్తారు. అదేవిధంగా ఈసీ కోసం రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరగబడలే. ఈసీ కట్టాల్సిన డబ్బులు మున్సిపల్ శాఖ సాఫ్ట్వేర్లోనే కట్టేస్తే అది ఆటోమేటిక్గా డిస్ప్లే వాళ్ళకి అవుద్ది. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి జస్ట్ ప్రెస్ చేస్తే మీకు ఆన్లైన్లోనే పర్మిషన్ వస్తుంది. అట్నే ఎయిర్పోర్ట్ అథారిటీ, ఎయిర్పోర్ట్ చుట్టూ బిల్డింగ్స్ కడుతుంటే వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు కట్టేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. ఈ విధంగా అంటే మానిటరైజ్ చేసిన తర్వాత దాన్ని ఒడిపించుకోవాలంటే దానికి మాత్రం లాస్ట్లో మాత్రం రిజిస్టర్ ఇవ్వాలి. ఎందుకంటే చట్టబద్ధంగా ఖచ్చితంగా పోవాలా. ఆ విధంగా సాఫ్ట్వేర్ని మొత్తం మారుస్తున్నాం. అది 1 మంత్ టైంలో మారుస్తామని యాక్చువల్గా అందరూ చేశారు. అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నాను, మరొక నెలలో ఏదైతే ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఇది ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసి అదర్ డిపార్ట్మెంట్ అన్నిటితో లింక్ చేస్తున్నాను. ఒక మున్సిపల్ శాఖలోనే మీరు అప్లై చేస్తే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా డబ్బులు వాళ్ళకి పోతాయి, వాళ్ళు అక్కడ క్లియరెన్స్ ఇస్తారు. ఆటోమేటిక్గా మున్సిపల్ శాఖ సాఫ్ట్వేర్లోనే వచ్చే విధంగా చేస్తున్నాను. ఇదంతా ముఖ్యమంత్రి గారు నాకు ఒకటి చెప్పారు, ప్రజలు ఇబ్బంది పడకూడదు, టెక్నాలజీని వాడాలి, సింప్లిఫై చేయాలని. దాంతో ఈ విధంగా చేస్తున్నాం. బహుశా 1 నెలలో యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్ వస్తుందని రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నాను. అదేవిధంగా మా టౌన్ ప్లాన్ అధికారులకి, కమిషనర్ అందరికీ చెప్పా, ప్రజలను తిప్పొద్దు ఆఫీసుల చుట్టూ, వీలైనంత తక్కువ టైంలో పర్మిషన్ ఇవ్వండి, ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పాను. దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాను. నేను కూడా అక్కడక్కడ యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ పెట్టి చేస్తున్నాను. ఈ మధ్య నెలలో స్పెషల్ డ్రైవ్ చేస్తే 78 పెండింగ్ ఉంటే మా అధికారులు యాక్చువల్గా 50 క్లియర్ చేశారు. మన రోజు విజయవాడలో చేస్తాను అనుకున్నాక అది కుదరలేదు. ఈ విధంగా రాష్ట్రంలో నేను అన్ని మున్సిపాలిటీలో, మేజర్ కార్పొరేషన్లో నేనే కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలండి. థ్యాంక్ యూ. అంటే యాక్చువల్గా ఏంటంటే చెరువులు యాక్చువల్గా గతంలో 2014-19 ఉన్నప్పుడు ఈ యొక్క తిరుపతి సరౌండింగ్స్ యాక్చువల్గా ఉన్న 100 చెరువుల్ని డెవలప్ చేయమని యాక్చువల్గా అంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. తిరుమల ప్లస్ కార్పొరేషన్ అందరినీ కలిసి యాక్చువల్గా. అయితే యాక్చువల్గా కొన్ని చెరువులు కొంత చేశారు, జరిగింది. దాని మీద కూడా యాక్చువల్గా మొత్తం డేటా ఇవ్వమన్నాను. యాక్చువల్గా డేటా తీసుకొని పరిశీలించి
నేనే అవసరమైతే కొన్ని చర్యలు ఫిజికల్గా వచ్చి డిస్కస్ చేసి చేయడం జరుగుతుంది. స్మార్ట్ సిటీకి యాక్చువల్గా ఏంటంటే మొత్తం 500 కేంద్ర ప్రభుత్వం, 500 యాక్చువల్గా మన రాష్ట్ర ప్రభుత్వం అండి. ఇంతవరకు అది 600 కోట్లు మొత్తం యాక్చువల్గా వర్క్ చేశారు. 574 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. అయితే నేను ఇంకా డెప్త్గా దాని మీద పోలేదు. యాక్చువల్గా దాని మీద కూడా స్టడీ చేసి ఎక్కడి నుంచి ఫండ్ రావాలి, ఏ రావాలని చేస్తూ దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. మొత్తం కూడా చాలా వరకు కొన్ని కమిషనర్లు కొరత అలాంటిది ఏమైనా అంటే కింది స్థాయి వారిని ఇన్ఛార్జ్ గానే ఉండడం వల్ల పాలనా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది కంప్లైంట్స్ కూడా ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేసినట్టుగా ఉంటుంది. అంటే మా మున్సిపల్ శాఖలో ఇతర శాఖల అధికారులు కూడా చాలా మందిని తీసుకున్నారు గత ప్రభుత్వంలో. అంటే తీసుకుంటారు కూడా, ఇబ్బంది లేదు. అంటే షార్టేజ్ అయినప్పుడు అయితే ఈ మధ్య కొంతమంది నేను బ్యాక్ పంపించేశాను వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్స్కి. ఎందుకనంటే మా మున్సిపల్ శాఖలో ఉన్న అధికారులే నా దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చారు. సార్ మీరు బయట వాళ్ళని తీసుకొచ్చి గ్రేడ్ 1 మున్సిపాలిటీకి పడుతున్నారు, నేను ఇప్పుడు గ్రేడ్ 2లో ఉండా, నాకు ప్రమోషన్ ఇస్తే నేను గ్రేడ్ 1కి వస్తా, నా పోస్ట్లో తీసుకొచ్చి వేరే వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు, ఇది న్యాయమా? అదేవిధంగా నేను గ్రేడ్ 3లో ఉండా, నాకు ఛాన్స్ ఇస్తే నేను గ్రేడ్ 2కి వస్తాను, మీరు వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టడం వల్ల నాకు గ్రేడ్ 2 రాలేదు. అందువల్ల కొంతమందిని పంపించేశాను. నేను నిన్న యాక్చువల్గా దీంట్లో ఎటువంటి ఇది లేకుండా పారదర్శకంగా ఉండాలని రాష్ట్రంలో ఉన్న అందరు మున్సిపల్ అధికారులకి ఆన్లైన్లో అప్లై చేయమని నిన్నే యాక్చువల్గా సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయించాను. నిన్నే అంటే ఎమ్మెల్యేల చుట్టూ తిరగటం, మంత్రుల చుట్టూ తిరగటం, రిప్రజెంటేషన్ ఇవ్వటం, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేను చూసా, నా చుట్టూ తిరుగుతున్నారు, క్యూలో వస్తున్నారు, ఇబ్బంది పడకూడదని ఆన్లైన్లో అప్లై చేయమన్నా. నిన్న యాక్చువల్గా సాఫ్ట్వేర్ అప్లై చేశారు. నిన్న అప్లై చేసిన ఒక 4 అవర్స్కి 500 మంది అప్లై చేశారు. అయితే మా అధికారులు ఏంటంటే ఒక వర్కింగ్ డే ఇవ్వమన్నారు. రేపు ఈవినింగ్ దాకా టైం ఇచ్చాం. నేను మీడియా ముఖంగా చెప్తున్నాను, ఏ అధికారులు అయితే ట్రాన్స్ఫర్ కావాలంటారో మీకు ఒక ఆన్లైన్లో ఒకటి పోర్టల్ ఇచ్చేసాము, దాంట్లో సబ్మిట్ చేయండి. ఖచ్చితంగా అన్ని యాంగిల్స్ కన్సిడర్ చేసి పారదర్శకంగా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కమిషన్స్ అయితే 123 మున్సిపాలిటీస్ గాను 50 మున్సిపాలిటీస్లో నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఫస్ట్ ఒక 24 మంది చేసాం, ఐఏఎస్ని యాక్చువల్గా ఒక 7 మందిని చేసాము. మళ్ళీ సెకండ్ ఫేజ్లో బ్యాలెన్స్ చేశాను. నెక్స్ట్ రేపు ఈవినింగ్ అందరూ అప్లై చేస్తే 31వ తేదీలోపు అన్ని ట్రాన్స్ఫర్స్ని పారదర్శకంగా చేయడం జరుగుతుంది. అదేనండి, ఇప్పుడు యాక్చువల్గా కమిటీలు వేసాం. కమిటీ రిపోర్ట్స్ రాగానే కోర్టు ఏదైతే ఆదేశించిందో దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. ఏదండి అంటే 5 ఏళ్ళకి 5 ఏళ్ళు ఎట్టా అనవసరం. ఇవి ఎందుకంటే ప్రజల సొమ్ము వేస్ట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలాగా చేయరు, వీలైనంత తొందరలో కంప్లీట్ చేయమన్నారు. అట్టని 10 రోజులు చేయండి, 5 రోజులు చేయండి అంటే దాంట్లో క్వాలిటీ రాదని వీలైన తొందరలో చేయమని చెప్పాము. యాక్చువల్గా చేయడం జరిగింది. అందువల్ల తొందరలో తీసుకుని దాని మీద యాక్షన్ చేసి చేయడం జరుగుతుంది. అందుకే చెప్పాను కదా, టీడీఆర్ బాండ్స్లో ప్రజలు ఇబ్బంది పడకుండా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి 123 జిల్లాల్లో ఫస్ట్ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రిలీజ్ చేయడం జరుగుతుంది. తిరుపతిలో దొంగ ఓట్ల నమోదు పెద్ద ఎత్తున జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది అధికారులు కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. అయితే ఆ కేసు మాత్రం పురోగతి రావట్లేదు. దొంగ ఓట్లు తొలగించడానికి మున్సిపల్ శాఖ తరఫున మీరు ఏమైనా చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగానండి. ఈసారి ఎలక్షన్లో యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం 6 రాష్ట్రాలకు స్పెషల్ డ్రైవ్ చేయించింది. ఓటర్స్ని డిలీట్ చేయటం, యాడ్ చేయడానికి 6 రాష్ట్రాల్లో స్పెషల్ డ్రైవ్ చేసింది. అందులో మన రాష్ట్రం ఒకటి ఉంది. చాలా వరకు జరిగిన అంతకుముందు అయితే 2019లో అయితే మీకు అందరికీ తెలుసు, కార్పొరేషన్ ఎలక్షన్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. కొంతవరకు యాక్చువల్గా క్లీన్ చేయగలిగాం. నా కాన్స్టిట్యున్సీ నెల్లూరులో తీసుకుంటే నెల్లూరు సిటీలోనే 2,28,000 ఓట్లు ఉంటే నేను 88,000 ఓట్లని ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 పెట్టించా. నేను పెట్టించింది 98,000 ఓట్లు అయితే 88,000 ఓట్లను అధికారులు చేశారు. ఒక 10,000 ఓట్లను యాక్చువల్గా పెండింగ్లో పెట్టారు. ఇలా రాష్ట్రంలో దీని మీద చాలా స్పెషల్ డ్రైవ్ జరిగింది. అయినా అక్కడక్కడ కొంత ఉన్నాయి చంద్రగిరి టాట్ ఏరియాలో. దాని మీద కూడా ఫర్దర్గా ఏం చేయాలనేది యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్తో వాళ్ళతో మాట్లాడి చేస్తూ ముందుకు పోవడం జరిగింది. ఎక్కడైనా తప్పు జరిగితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.